18 మెట్లు. శబరిమల ఆలయంలో గర్భగుడి ముందు ఉండే 18 పవిత్రమైన మెట్లు అయ్యప్ప భక్తిలో అత్యంత ముఖ్యమైనవి. అయ్యప్ప మహిషిని సంహరించిన తరువాత మండలరాజు అయ్యప్ప ఆజ్ఞను అనుసరించి శబరిమల కొండపై పరశురామునిచే స్వామిని ప్రతిష్ఠించి 18 మెట్లను నిర్మించడం జరిగింది. ఈ 18 మెట్లు ఆధ్యాత్మిక మార్గానికి సంకేతం, మోక్షద్వారం. అయ్యప్ప శరీరానికి ప్రతీక. ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి మెట్టు ఒక దైవశక్తికి ప్రతినిధి. మొదటి 5 మెట్లు పంచభూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. 6 నుంచి 13 మెట్లు అష్టదిక్పాలకులు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుడు. 14వ మెట్టు శివశక్తి, 15 విష్ణుశక్తి, 16 బ్రహ్మశక్తి, 17 అష్టదిగ్గజాలు, 18 స్వయంగా అయ్యప్ప యొక్క పరబ్రహ్మతత్వం, అయ్యప్ప స్వరూపం. తాత్వికార్థంలో భక్తులు 41 రోజుల దీక్షలో పంచేంద్రియాలైన చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, అష్ట రాగాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అసూయ, భయం, 3 గుణాలైన సత్వ, రజస్సు, తమస్సు అన్నింటినీ నియంత్రించి చివరి 2 మెట్లు శివ, విష్ణు శక్తి, అయ్యప్ప స్వరూపాన్ని చేరుతారు. భక్తులు పాదాల పైన భాగం అంటే అడుగు బొటనవేలు దగ్గర భాగంతో మాత్రమే 18 మెట్లు ఎక్కుతారు. వీరు మెట్టుపై పూర్తి పాదం పెట్టి ఎక్కరు. భక్తులు 41 రోజులు దీక్ష చేసి ఇరుముడిని తలపై పెట్టుకొని తక్కువగా వంగి ముందు పాదం భాగం మాత్రమే మెట్టుపై ఉంచి స్వామియే శరణమయ్యప్ప అంటూ ఒక్కో మెట్టు ఎక్కుతారు. ఈ మెట్లు భూలోకంలో ఉన్నప్పటికీ వాటి స్పర్శ శక్తి దివ్యశక్తి. వీటిని నేరుగా తాకకూడదు. 18 మెట్లు దేవతల ప్రవేశం. అందుకే మండల పూజ, మహాసంక్రమణ విశేష పర్వదినాలప్పుడు మాత్రమే మెట్లు తెరుస్తారు. ఇతర రోజుల్లో వీటి పవిత్రత కాపాడేందుకు మూసేస్తారు. ఇలా ఇరుముడి ద్వారా భక్తుడు పాపాలు తొలగించుకుని 18 మెట్లు శుద్ధి మార్గం ద్వారా అయ్యప్ప దర్శనం అంటే మోక్షప్రాప్తి పొందుతాడు. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ.